प्राइम मिनिस्टर मोदी एट वन डे पे आज हम आपके सामने खड़े नहीं हो रहे होते। ఫైనల్లీ ఖతార్లో ఇరుక్కున్న 8 మంది భారత మాజీ నేవీ అధికారులు ఖతార్ జైలు నుండి విడుదలయ్యారండి. అతిపెద్ద దౌత్యపరమైన విజయం ఇది. 8 మందిలో 7 మంది భారత్కు ఆల్రెడీ తిరిగి వచ్చేశారు. ఇంకొకరు జైలు నుండి విడుదలయ్యారు. ఇంకా భారత్కు రావాల్సి ఉంది. 1 నెల 2 నెలలు కాదు, దాదాపు 18 నెలలు జైల్లో ఉండి ఊరి శిక్ష గుమ్మం వరకు వెళ్ళి తిరిగి వచ్చారు. జైలు నుండి బయటకు వచ్చిన ఆఫీసర్స్ యొక్క ఆనందం ఒకసారి చూడండి. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తున్నారు. వీళ్ళ రిలీజ్ను ఫారెన్ సెక్రటరీ వినయ్ క్వాత్రా ప్రెస్ మీట్ పెట్టి మరీ అఫీషియల్గా ప్రకటించారు. వీరిని విడుదల చేసినందుకు ఖతార్ ప్రభుత్వ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. అసలు ఈ అధికారులు ఖతార్ జైలుకు ఎందుకు వెళ్లారు అనే విషయాలు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పా కాబట్టి ఈ వీడియోలో వీళ్ళు రిలీజ్ అవ్వడానికి మోడీ గారు, జయశంకర్ గారు, అజిత్ దోవల్ గారు ఎటువంటి పాత్రలు పోషించారు అనే విషయం చెప్తా. ఖతార్ జైలు నుండి విడుదలైన 8 మంది ఎక్స్ నేవీ అధికారుల యొక్క పేర్లు: కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ సౌరభ్ వశిష్ఠ్, కమాండర్ పూర్ణేందు తివారీ, కెప్టెన్ బైరేంద్ర కుమార్ వర్మ, కమాండర్ సుగ్నాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా, కమాండర్ అమిత్ నాగ్బాల్ మరియు సైలర్ రాజేష్ గారు. వీళ్ళను ఆగస్ట్ 2022లో ఖతార్ జైల్లో వేశారు. వీళ్ళు ఖతార్ నేవీకు కన్సల్టెన్సీ సర్వీసెస్ను ప్రొవైడ్ చేసేవారు. ఖతార్ నేవీ యొక్క సీక్రెట్ ఇన్ఫర్మేషన్ను ఇజ్రాయెల్కు ఇచ్చారు అన్న నేరం మీద, గూఢచర్యం చేశారు అన్న నేరం మీద ఎస్పినాజ్ ఛార్జెస్ వేసి వీరిని ఖతార్ పోలీసులు జైల్లో వేశారు అన్న విషయం మనందరికీ తెలుసు. వీళ్ళను ఆగస్ట్ 2022లో జైల్లో పెట్టి విచారించారు. అక్టోబర్ 2023 వరకు వీళ్ళపైన ఎటువంటి కఠినమైన శిక్షలు వేయలేదు. వీళ్ళను జైల్లో మీట్ అవ్వడానికి కాన్సులర్ యాక్సెస్ కూడా ఖతార్ ప్రభుత్వం ఇచ్చింది. బట్ అక్టోబర్ 2023లో ఇజ్రాయెల్కు హమాస్కు మధ్య యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో భారత్ ఇజ్రాయెల్ వైపు ఉండడం ఖతార్కు నచ్చలేదు. ఖతార్కు ఎందుకు నచ్చలేదు అంటే ఖతార్ హమాస్కు సపోర్ట్ చేస్తుంది కాబట్టి. భారత్ పైన ప్రెషర్ పెట్టి భారత్ను స్పాట్లో పెట్టాలి అని ఖతార్ అనుకుంది. భారత్ యొక్క వీక్ పాయింట్లో కొట్టాలి అని భావించింది. జైల్లో ఉన్న భారత్ యొక్క ఎక్స్ నేవీ ఆఫీసర్స్కు అక్టోబర్ చివరిలో ఉరిశిక్షను ప్రకటించింది. ఈ ఉరిశిక్షలో ఖతార్ రాజు ఎమీర్ అల్ థానీ గారి అంగీకారం కూడా ఉంది. వీరికి సడన్గా ఉరిశిక్ష ప్రకటించడానికి కారణం భారత్ ఇజ్రాయెల్కు సపోర్ట్ చేయడమే. ఒకవేళ 8 మంది నేవీ అధికారులకు ఖతార్ ఉరిశిక్ష వేసిందా, డిప్లొమసీలో భారత్ ఓడిపోయి ఉండేది. 2024 ఎలక్షన్స్లో బీజేపీ దీని యొక్క మూల్యం చెల్లించాల్సి వచ్చేది. ఎందుకంటే ఆ 8 మంది మామూలు ఆఫీసర్స్ కాదండి, ఇండియన్ నేవీలో పనిచేసిన డెకరేటివ్ ఆఫీసర్స్, ఇండియన్ నేవీ సబ్మరైన్స్కు, ఎయిర్ క్రాఫ్ట్స్కు ప్రాతినిధ్యం వహించిన ఆఫీసర్స్, పద్మ అవార్డ్స్తో పురస్కరించబడిన ఆఫీసర్స్. వాళ్ళు ఇంత పెద్ద స్టేటస్లో ఉన్న వారికి ఒకవేళ ఉరిశిక్ష పడిందా చాలా పెద్ద గొడవ అయిపోయేది. వీరికి ఉరిశిక్ష ప్రకటించిన తర్వాత పార్లమెంట్లో అపోజిషన్ పార్టీ నాయకులు విరుచుకుపడ్డారు, భారత ప్రభుత్వం పైన ఒత్తిడి పెట్టారు. సో నవంబర్ 2023లో ఇండియన్ ఫారెన్ ఆఫీసర్స్ జయశంకర్ టీం ఖతార్ పెద్దలతో ఎంగేజ్ అయ్యారు. చాలా సీక్రెట్గా వీరి మధ్య డిస్కషన్స్ జరిగాయి. నిరంతరం వీరి మధ్య డైలాగ్స్ జరిగిన తర్వాత ఖతార్ నేషనల్ డే రోజు, అంటే ఖతార్ అవతరణ రోజు, ఖతార్ రాజు కొంతమంది జైలు ఖైదీలకు క్షమాభిక్ష వేయడం ఆనవాయితీగా వచ్చేది. డిసెంబర్ 18 ఖతార్ యొక్క నేషనల్ డే. సో 2023 డిసెంబర్ 18 రోజే మన నేవీ అధికారులను కూడా ఖతార్ రాజు విడుదల చేయబోతున్నారు అనే వార్తలు వచ్చాయి. కానీ వీరిని విడుదల చేయలేదు. డిసెంబర్ 28వ రోజు ఖతార్ కోర్టు ఉరిశిక్షను కొట్టిపారేసింది. కానీ ఇంకా మన ఆఫీసర్స్ను విడుదల చేయలేదు. ఫైనలీ నిన్న వీరిని విడుదల చేశారు. వీరిని ఖతార్ విడుదల చేయడానికి గల ముఖ్యమైన కారణాలు ఏంటో చెప్తా. మొదటి కారణం, డిసెంబర్లో దుబాయ్లో జరిగిన COP28 మీటింగ్లో మోడీ గారు ఖతార్ రాజైన ఎమీర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థానీ గారితో ఫేస్ టు ఫేస్ డిస్కషన్స్ చేశారు. వీరి మధ్య డిస్కషన్ యొక్క ఫోటో ఇక్కడ చూడొచ్చు. ఈ డిస్కషన్స్లో నేవీ అధికారులను విడుదల చేయండి అని కోరినట్లు తెలుస్తోంది. రెండో కారణం, కీర్తి చక్ర శ్రీ అజిత్ కుమార్ దోవల్ గారు. అజిత్ దోవల్ గారు ఈ ఇష్యూను స్ట్రాటజిక్ డిప్లొమసీ ద్వారా ట్యాకిల్ చేశారు. ఖతార్ ఆఫీషియల్స్తో కాన్స్టెంట్గా ఎంగేజ్ అయ్యారు. తన అనుభవంతో, తనకున్న నెట్వర్క్ ద్వారా, అన్ని ఛానల్స్ సహాయంతో ఖతార్ ఆఫీషియల్స్ను కన్విన్స్ చేశారు. వీరిపైన పడిన ఛార్జెస్ గూఢచర్యంకు సంబంధించిన ఛార్జెస్ కాబట్టి దోవల్ గారి కంటే ఈ ఇష్యూను ఎవరూ హ్యాండిల్ చేయలేరు. మూడో కారణం, ఆర్థికపరమైన బ్లాక్మెయిల్. ఎస్, భారత్ ఖతార్తో నెగోషియేషన్స్ ఒక్కటే కాదు, బ్లాక్మెయిల్ కూడా చేసింది. ఖతార్ భారత్కు కావాల్సిన 48% లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అంటే LNGను సరఫరా చేస్తుంది. భారత్కు ఖతార్కు మధ్య దాదాపు $15 బిలియన్ వ్యాపారం ప్రతి ఇయర్ జరుగుతుంది. $15 బిలియన్ అంటే దాదాపు 1,20,000 కోట్లు. 1995లో ఖతార్ భారత్కు $97 మిలియన్ విలువ గల వస్తువులను మాత్రమే ఎగుమతి చేసేది. అంటే దాదాపు 700 కోట్ల విలువ గల వస్తువులను
ఎక్స్పోర్ట్ చేసేది అన్నమాట. ఇప్పుడు అంటే 2022లో దాదాపు 1,20,000 కోట్ల విలువ గల వస్తువులను ఎగుమతి చేస్తోంది. ఈ రెండు దేశాల మధ్య వ్యాపారం ప్రతి ఇయర్ 19% చొప్పున పెరుగుతోంది. ఖతార్ 2022లో టోటల్గా $129 బిలియన్ అంటే దాదాపు 10 లక్షల కోట్ల ఎగుమతి ప్రపంచవ్యాప్తంగా చేస్తే అందులో 1,20,000 కోట్లు ఒక్క భారత్కే ఎగుమతి చేసింది. ఖతార్ చైనాకు $20 బిలియన్ వస్తువులు ఎగుమతి చేస్తే చైనా తర్వాత భారత్కు $15.1 బిలియన్ ఎగుమతి చేసింది. అంటే ఖతార్కు భారత్ సెకండ్ బిగ్గెస్ట్ ఎక్స్పోర్ట్ కంట్రీ అన్నమాట. ఒక పక్క భారత్తో ఇంత పెద్ద వ్యాపారం చేస్తూ ఇంకొక పక్క మా అధికారులకు ఉరిశిక్ష వేయడం కరెక్ట్ కాదు అని భారత్ ఖతార్తో నెగోషియేషన్స్ చేసింది. మీరు ఉరిశిక్ష రద్దు చేయకపోతే మీ దగ్గర కాకుండా వెనజులా లేదా యూఏఈ దగ్గర ఎల్ఎన్జీను కొంటామని బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. దీంతో ఖతార్ ఇండియన్ నేవీ ఆఫీసర్స్కు ఉరిశిక్ష వేసే ముందు పునరాలోచన చేసింది. 4వ కారణం మెడిసిన్స్. గల్ఫ్ దేశాల్లో ముఖ్యంగా ఖతార్, ఒమాన్ వంటి దేశాల్లో అతిపెద్ద ఛాలెంజ్ మెడికల్ ట్రీట్మెంట్ చాలా కాస్ట్లీ. ఒక ఆపరేషన్కు లక్షల్లో ఖర్చు అవుతుంది. అందుకే గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రజలు ఇండియాకు వచ్చి ఆపరేషన్స్ చేసుకుంటూ ఉంటారు. ఖతార్ దేశానికి భారత్ యొక్క తాజ్ ఫార్మాసిటికల్స్ తక్కువ ప్రైస్కు అంటే కాంపిటీటర్స్ కంటే తక్కువ ప్రైస్లో మెడిసిన్స్ను ఎక్స్పోర్ట్ చేస్తుంది. భారత్ ఏమని చెప్పింది అంటే మీరు కనుక మా ఆఫీసర్స్కు ఉరిశిక్ష వేస్తే మేము మెడిసిన్స్ను ఎక్స్పోర్ట్ చేయము, ఆపేస్తాము అని బ్లాక్మెయిల్ చేసింది. నేను ఖతార్లో, ఒమాన్లో ఒకప్పుడు పనిచేశా కాబట్టి నా అనుభవంతో చెప్తున్నా. ఖతార్లో మెడిసిన్స్ చాలా కాస్ట్లీ, ఈవెన్ ఒమాన్లో కూడా చాలా కాస్ట్లీ. ఒకసారి మా కొలీగ్కు కడుపు నొప్పి వచ్చింది, అంటే అపెండిక్స్ తీసివేయాలి. ఈ ఆపరేషన్కు అక్కడి డాక్టర్స్ లక్షల్లో ఖర్చు అవుతుంది అన్నారు. దాంతో మా ఫ్రెండ్ ఒమాన్లో ఆపరేట్ చేయకుండా ఇండియాకు పంపడం జరిగింది. ఇండియాలో వేలల్లో వందల్లో అయ్యే ఖర్చు గల్ఫ్ దేశాల్లో లక్షల్లో అవుతుంది. సో ఖతార్లో కూడా మెడిసిన్స్ చాలా కాస్ట్లీ. హాస్పిటల్లో కూడా క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉండరు. మెడిసిన్స్ బ్యాన్ చేస్తారేమో అని ఖతార్ భయపడింది. 5వ కారణం మన ఎన్ఆర్ఐ మిత్రులు. ఖతార్లో దాదాపు 8 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు. ఏ రంగమైనా చూసుకోండి, కన్స్ట్రక్షన్, హాస్పిటల్స్, హోటల్స్, రిసార్ట్స్, నర్స్, డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇలా అన్ని రంగాల్లో భారతీయులు ఉన్నారు. లిటరల్లీ ఖతార్ను నిలబెట్టింది ఇండియన్ వర్క్ ఫోర్సే. చీప్లో ఖతార్కు భారత్ నుండి మ్యాన్ పవర్ దొరుకుతుంది. భారత్ ఖతార్తో ఒక్కటే చెప్పింది, మీరు మాతో తెంచుకుంటే మా మ్యాన్ పవర్ను ఇజ్రాయెల్కు డైవర్ట్ చేస్తామంది. యూఏఈ, సౌదీకు డైవర్ట్ చేస్తాం. మెల్లిమెల్లిగా ఖతార్ పైన వర్క్ ట్రావెల్ శాంక్షన్స్ను వేస్తామని చెప్పింది. మొన్న దాదాపు 50,000 మంది కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఇజ్రాయెల్లో పనిచేసేందుకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ఖతార్కు భారతీయులను పనిలో పెట్టడం కంటే వేరే ఆప్షన్స్ లేవు. భారతీయులు అయితే తక్కువ శాలరీతో ఎక్కువ పని చేస్తారు. ఇంజనీర్స్, డాక్టర్స్, ఇలా అన్ని రంగాల్లో భారతీయులు పనిచేస్తారు. భారతీయులకు బదులుగా పాకిస్తాన్ నుండి ఇంజనీర్స్ను తీసుకురాలేరు. ఎందుకంటే పాకిస్తాన్ ఇంజనీర్స్ దగ్గర ఇంజనీరింగ్ డిగ్రీ ఉంటుంది, కానీ వాళ్లకు బేసిక్ నాలెడ్జ్ ఉండదు. డిజైన్ రాదు, బేసిక్ ఫార్ములాస్ తెలియవు, బేసిక్ స్టాండర్డ్స్ ఉండవు. వెస్ట్రన్ దేశాల్లో మంచి మ్యాన్ పవర్ ఉంటుంది, కానీ తెల్లోళ్ళు ఎక్కువ జీతాలు అడుగుతారు. ఒక తెల్లోడిని అపాయింట్ చేసే డబ్బుతో 10 మంది భారతీయుల్ని 50 మంది పాకిస్తానీలను అపాయింట్ చేయొచ్చు. తెల్లోళ్ళకి నో డౌట్ టాలెంట్ ఉంటుంది, కానీ తెల్లోళ్ళలో చాలామంది ఖతార్కు వచ్చి పని చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే తెల్లోళ్ళకు ఫ్రీడమ్ కావాలి, వెస్టర్న్ కల్చర్ ఉండాలి. కానీ ఖతార్లో మందు దొరకదు. కొన్ని లైసెన్స్డ్ షాప్స్లో మాత్రమే మందు దొరుకుతుంది. బ్లాక్లో దొరుకుతుంది, కానీ చాలా లో క్వాలిటీలో దొరుకుతుంది. తెల్లోళ్ళకు పబ్స్ కావాలి, పార్టీస్ కావాలి, కానీ ఖతార్లో అటువంటి ఆప్షన్స్ ఎక్కువగా ఉండవు. సో వెస్టర్నర్స్ ఖతార్కు వచ్చి పని చేయడానికి ఇష్టపడరు. చైనా నుండి తీసుకురావచ్చు, బట్ చైనా వాడికి ఇంగ్లీష్ రాదు, అర్బాబుకు మ్యాండరిన్ భాష రాదు. వీళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్, ఇద్దరు మూగోళ్ళు సంసారం చేస్తే ఎట్లుంటుందో అట్లుంటుంది. సో చైనా వాళ్ళు ఎక్కువగా బయట దేశాల్లో ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడరు, ఎందుకంటే చైనాలోనే బిజినెస్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. ఫిలిప్పీన్స్, వియత్నాం నుండి వర్క్ ఫోర్స్ వస్తారు, కానీ వాళ్లకు ఇండియన్స్కు ఉన్నంత టాలెంట్ ఉండదు. సో ఖతార్కు ఇస్లామిక్ దేశాల కంటే భారతీయుల అవసరం చాలా ఎక్కువగా ఉంది. 6వ కారణం ఖతార్, భారత్ మధ్య ఉన్న స్నేహం. ఇప్పటి వరకు ఖతార్ ఒక్కసారి కూడా భారత్కు ఒక్క షిప్మెంట్ కూడా పంపుతాను అని చెప్పి మాట తప్పలేదు. ప్రైస్ ఫ్లక్చువేట్ అయిన సమయంలో కూడా ఎప్పుడూ ఖతార్ భారత్కు అడిషనల్ ఛార్జెస్ కానీ పెనాల్టీస్ కానీ వేయలేదు. 1995 నుండి భారత్ ఖతార్ నుండి ఎల్ఎన్జీను కొంటోంది. రీసెంట్గా అంటే 6 రోజులకు ముందు భారత్ యొక్క పెట్రోనెట్ అనే కంపెనీ ఖతార్తో గేమ్ చేంజింగ్ డీల్ను సైన్ చేసింది. ప్రతి ఇయర్ 7.5 మిలియన్ టన్స్లో ఎల్ఎన్జీను ఖతార్ నుండి కొనుగోలు చేస్తాము అని భారత్ ఖతార్తో అతిపెద్ద వ్యాపార ఒప్పందం చేసుకుంది. అంటే ఇయర్ 2048 వరకు భారత్ ఖతార్ నుండి ఎల్ఎన్జీను కొంటుంది అనే డీల్ చేసుకుంది అన్నమాట. ఈ వ్యాపార ఒప్పందం జరిగిన 5 రోజుల తర్వాత మన 8 మంది నేవల్ అధికారులు విడుదల కూడా అయ్యారు. ఈ యుద్ధాలు, నిందలు, ఆరోపణలు అన్నీ వ్యాపారం చుట్టూ తిరుగుతాయి. వ్యాపారం ఉంటే అన్నీ జరుగుతాయి.
మోడీ గారు ఇప్పుడు యూఏఈ విజిట్లో ఉన్నారు. ఈ విజిట్ తర్వాత అంటే ఫిబ్రవరి 14th రోజు మోడీ గారు ఖతార్కు వెళ్ళనున్నారు. ఎమీర్ అల్థానీ గారితో 1-on-1 డిస్కషన్స్ చేయనున్నారు. ఈ డిస్కషన్స్ ముఖ్యంగా వ్యాపార సంబంధిత విషయాల గురించి ఉంటుంది అంటున్నారు. సో ఫైనల్లీ ఖతార్లో ఇరుక్కున్న నేవీ ఆఫీసర్స్ బయటకు వచ్చారు. సో ఇక్కడితో ఈ ఖతార్ నేవీ ఆఫీసర్స్ యొక్క ఇష్యూను హ్యాపీ నోట్తో ఎండ్ చేస్తున్నా. ఇటువంటి మరిన్ని జియోపొలిటికల్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ను ఆన్ చేయండి. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.